శ్రీరామ జయం. ఉపవాస వ్రతం ఎంతగా మనం ఉపవాసాలు పాటిస్తూ ఉంటే అంతగా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్య భాగ్యం వ్రత నియమాలలో అంతర్భాగం. ఈ మహద్భాగ్యాన్ని మనం పొందాలి అంటే వ్రతానికి సంబంధించిన నియమాలు తెలుసుకోవాలి. వ్రతం ఏది అన్నప్పుడు కొన్ని వేలు, వందలు, లక్షలు వ్రతాలు అంటుంది ఆధ్యాత్మిక ప్రపంచం. నియమంతో కూడుకున్నది ఏదైనా వ్రతమే. అలాంటప్పుడు యోగిని ఏకాదశి ఎక్కడో అలకాపురిలో ఉత్తర దిగ్భాగానికి సంబంధించిన ఆ అధ్యక్షుడు కుబేరుడు ధనాధిపతి శివారాధన చేసే నిమిత్తమై పుష్పాలు అందించేటటువంటి విధిని ఒక సేవకుడికి అప్పగించాడు. ఆ సేవకుడు తన విధులను నిర్లక్ష్యం చేశాడు. కారణంగా ఆగ్రహానికి గురి అయి పాపాన్ని కూడగట్టుకున్నాడు. ఏం చేస్తే ఈ పాపం పోతుంది? యోగిని ఏకాదశి నాడు ఉపవాస వ్రతం పాటించాలి. పాటించాడు. తిరిగి తాను పోగొట్టుకున్న ఆ తేజస్సు పొందగలిగాడు. విధులలో మళ్ళీ చేరగలిగాడు. కార్యాలయాలలో కూడా అనేక సందర్భాలలో అధికారి ఆగ్రహానికి గురై కొందరు ఉద్యోగ విధుల నుంచి, బాధ్యతల నుంచి తప్పించబడి ఉండడంతో బాధపడుతూ ఉంటారు. ఏం చేస్తే ఈ దోషం పోతుంది? యోగిని ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేస్తే ఆ దోషం పోతుంది. అలా చేస్తే ఇలా పోతుందా అంటే ఆ ఉపవాస వ్రతం పాటించినందువలన శరీరం బలహీనమై బుద్ధి చురుకుతనం తెచ్చుకొని సవ్యమైన మార్గాన్ని అన్వేషిస్తుంది. ఆ మార్గాన్ని మనం పాటిస్తాం, ఆ దోషం పోగొట్టుకుంటాం. మార్గాన్ని పాటిస్తేనే దోషం తొలగిపోతుంది. చేసిన తప్పు ఒప్పుకోవడమో లేక ఎవరు ఆ తప్పు చేసి ఉంటారో వారు ఆ తప్పు చేసినట్లుగా నిరూపించగలగడమో లేదా మనం చేసిన ఆ తప్పు పని వలన ప్రయోజనం చేకూరడమో, తదుపరి మనం చేసిన తప్పు ఎలాంటిదైనా, పని ఎలాంటిదైనా అధికంగా ప్రయోజనకారిగా మారడమో, ఇలాంటివన్నీ ఈ కారణాల చేత మనం ప్రయోజనకరంగా మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోగలుగుతాం. అంటే ఉపవాసం ఉన్నందువలన శరీరం బలహీనమైనప్పటికీ మనస్సు జాగరూకతం అవుతుంది. సంప్రదాయంలో దేవతారాధన చేసే విధానం ఏమిటి అంటే శరీరమే దేవాలయం, ఆత్మ దేవుడు. ఆత్మను మనం ప్రసన్నంగా చేసుకునే నిమిత్తమై చేసేటటువంటి ఉపచారాలలో ఉపవాసం ఒకటి. దేవాలయాన్ని శుభ్రం చేసుకోవడం, నివేదనగా సమర్పించే పదార్థం తులసి దళం వేసిన మంచినీరు, సాత్విక ఆహారం. సవ్యంగా ఆలయంలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో, అబద్ధాలు ఆడకుండా, ఇతరులకు కీడు కలిగించే పనులు చేయకుండా, నిశ్శబ్దంగా ఉంటూ ప్రశాంతతతో మనం కాలాన్ని గడుపుతూ ఉన్నట్లుగా ఈ శరీరంలో ఉండే ఆత్మ మనం అనే భావనతో ఉపవాసం ఉన్న రోజు కూడా అంతే ప్రశాంతంగా మనం ఉండాలి. యోగిని ఏకాదశి అపురూపమైన ఈ సందర్భాన్ని గుర్తుకు పెట్టుకొని మనమంతా కూడా స్వామి అనుగ్రహం కోరి ఉపవాస వ్రతం పాటిద్దాం. శరీరం సహకరించినంత మేరకు మాత్రమే ఉపవాస వ్రతం చెయ్యాలి. ఉపవాసం చెయ్యాలి కదా అని ఏమీ తీసుకోకుండా పోతే ఈనాటి కాలంలో శంకు చక్రాల వలె షుగరు, బీపీ మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి ఔషధాలు తీసుకునేవారు ఉపవాస వ్రత నియమం పక్కన పెట్టి దేహానికి తగినంత దినుసు అందించి కూడా ఉపవాస వ్రతం కొనసాగించవచ్చు. దేహం ప్రధానం. ఈ లక్ష్యంతో వ్రతం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.